ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు రాగి పిట్ అండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మరి రాగి పిట్కి కావాల్సిన పదార్థాలండి. రాగి పొడినండి, పిండిని తీసుకొని పొడి పొడిగా కలుపుకొని బేషన్లో డేక్షాకి లోపల నీళ్లు పోసి పైన ఒక క్లాత్ చుట్టేసుకొని కట్టుకొని దీని మీద పెట్టినానండి. పెట్టిన ఒక 20 నిమిషాల తర్వాత ఇది ఇలా మారిపోయిందండి. చిన్న మంట మీద పెట్టుకొని ఇలా పెట్టినానండి. ఇదంతా ఉడికిపోయి ఈ రంగుకి వచ్చింది. మరి అంతా అలాగే పెట్టి చేయాలంటే చాలా లెంత్ ఎక్కువైద్దని చేయలేదండి. బాగా పొడి పొడిగా కలిపేసి దీని మీద పెట్టుకున్నాను. అడుగు నీళ్లు పోసినాను, గుడ్డ చుట్టుకున్నాను. దీనికి క్లాత్ మంచిది. ఇలా దీని మీద ఆవిరి మీద ఉడికించేసినానండి. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు చూపిస్తున్నానండి. కొంచెం ఆరాలి కదండి, కొంచెం వెడల్పు దాంట్లో వేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉంది. రాగి పిండి పొడి పొడిగా ఉండేదంతా ఉడికి ఇలాగా ముద్ద రూపంలోకి వస్తుందండి. రాగి సంగటి ఏ విధంగా చేసుకుంటామో మనం ఆ రంగులోకి వస్తుంది. ఇది దానిలో కొంచెం అడుగున బియ్యం వేసుకుంటాం కాబట్టి తెల్లగా ఉంటుంది. దీనిలో ఏం లేదు, రాగి పిండి కాబట్టి నలుపే ఉంటుందండి. బాగా ఉడికిపోయింది, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఆవిరి మీద వెడల్పాటి పాత్రకు గుడ్డ కట్టి అడుగు నీళ్లు పోసి డేక్షాలో పెట్టిన పొడి పొడిగా కలుపుకొని దీని మీద వేసిన ఆవిరి మీద ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లోనూ అక్కడ ఇక్కడ పెట్టి చేయొచ్చా అని మీరు అంటారు కదండి, కానీ దాని ప్రాసెస్ వేరండి. దీనికి ఇలాగే చేసుకోవాలి. ముందు నుంచి పూర్వకాలం నుండి పెద్దలంతా ఇట్లాగే చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తేనే ఈ రెసిపీకి చక్కగా వస్తుంది. ఆవిరి మీద ఉడికిద్ది, అందుకని నేను ఈ విధంగానే చేస్తున్నానండి. ఇది బెల్లం అండి, మిక్సీకి వేసుకొని పొడిగా చేసుకున్నానండి. బెల్లం అండి. ఈ వేరుశనకాయ విత్తనాలండి, బాగా చిన్న మంట మీద వేయించుకొని ఎర్రగా చెక్క ముక్కగా మరి క్యూజర్లో వేసి తిప్పినానండి మిక్సీకి. యాలకుల పొడి అండి కొంచెము, అది తురుముకున్నానండి. ఇది పచ్చి కొబ్బరి తురుమండి, ఇలా పెట్టుకున్నాను. దీనిలో కలుపుతా అంటాను చూడండి. ఇది చల్లగా అయిపోయింది కదా. బెల్లం అండి, పొడి, యాలకుల పొడి అండి, లాస్ట్ లో కొబ్బరి వేస్తానండి. ఇప్పుడు కలుపుతా ఉంటాను చూడండి. అన్ని వేసుకొని మరి వేరుశనకాయ విత్తనాలు, బెల్లము, మరి రాగి పిండి, ఉడికించిన రాగి పిండి, మరి యాలకులు, పచ్చి కొబ్బరి అంతా వేసి బాగా కలిపినానండి. కలిపిలాగా పెట్టినానమాట. కొంచెము దీనికి అన్ని రుచులన్నీ పడతాయండి. దీనికి రుచులన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పిజ్జాలు, బర్గర్లు అలాంటివి తినే కంటేను ఇవి తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇవి న్యాచురల్ ఫుడ్ అన్నమాట. ఇలాగే జొన్న పిండితో ఇదే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు, సద్దపిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు. ఇలాగా మరి ఈ పిండిలన్నిటితో ఆవిరి మీద ఉడకబెట్టి చేసుకోవచ్చు అండి. ఉడకబెట్టి చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అరుగుదల, బాగా ప్రోటీన్స్ ఉంటాయి దీనిలోను. వేరుశనకాయ విత్తనాల్లో మరి ఎవరైనా తినొచ్చు. మనము మరి ఒకవేళ షుగర్ పేషెంట్లు ఉంటే తాటి బెల్లం వేసుకుంటారు, కొంచెం తినవచ్చు అనమాట. అలాగా పివ్వచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చెప్తారండి. సరే, రాగి పిట్ అండి సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. రాగి పిట్ ఈజ్ రెడీ ఇన్ సర్వింగ్ బౌల్. నౌ టేస్ట్ టైం. 2, 3. ఇవి పిజ్జాలు ఇవన్నీ తినే కంటే ఇది మంచిది కదమ్మా. ఆవిరి మీద ఉడికించినాను. మనకు దీనిలో కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసినాను, వేరుశనకాయ విత్తనాలు వేసినాను, యాలకులు వేసినాను, బెల్లం వేసినాను. ఇందులో ముఖ్యంగా కొంతమంది షుగర్ వేసుకుంటారు, ఎట్లన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. Kola Grace Kitchen recipes are awesome. Please share, subscribe. Thank you for watching.